హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్సెల్లో లార్జ్ డేటా రిపోర్ట్స్ ఉంటాయి కదండి. ఆ రిపోర్ట్స్ని చెక్ చేసేటప్పుడు మన టైంని సేవ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ముందుగా ఆ ట్రిక్స్ ఏందో ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చానండి. ఒక స్టాక్కి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చాను. ఈ రిపోర్ట్ కొంచెం లెంతీగానే ఉందండి. వీటిని డ్రాగ్ చేస్తే మనకేమవుతుంది, ప్రతి రిపోర్ట్కి మనకు కామన్గా పైన హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఐటమ్ నేము, క్వాంటిటీ, రేటు, కాస్ట్. ఈ హెడ్డింగ్స్ కూడా మనకేంది టాప్లోకి వెళ్ళిపోయి హెడ్డింగ్స్ అనేది డిస్ప్లే అవ్వవు. అప్పుడు మనం ఏం చేస్తామండి, ఆ టాప్ రోని ఫ్రీజ్ చేస్తాం. ఇదిగో చూడండి, మనం డ్రాగ్ చేస్తుంటే ఏమవుతుంది, ఆ ఫస్ట్ రో అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంది. ఇది ఎలా ఫ్రీజ్ చేసాం, అలా ఫస్ట్ రోని ఫస్ట్ కాలంని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చండి. మరి మల్టిపుల్ రోస్ని మల్టిపుల్ కాలమ్స్ని ఫ్రీజ్ చేయాలంటే ఎలా, అది కూడా ఉంది చూడండి. ఈ రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే స్టాక్ రిపోర్ట్ అని మెయిన్ హెడ్డింగ్ ఉంది, దాని కింద సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. వీటిని కూడా అంటే మల్టిపుల్ రోస్ని కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. మరి వీటిని ఎలా ఫ్రీజ్ చేయాలి, అలానే ఈ రిపోర్ట్ బాటంలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్ క్వాంటిటీ, గ్రాండ్ టోటల్ కూడా ఇచ్చానండి. మరి బాటంలో ఉన్న డేటా ఫ్రీజ్ చేయొచ్చా, అది కూడా చేయొచ్చు. ఇదిగోండి, నేను ఇక్కడ వేరే షీట్లో చూస్తే ఇదిగోండి కిందకి డ్రాగ్ చేస్తున్నాను, ఏమవుతుంది, బాటంలో ఉన్న డేటా అంతే ఫ్రీజ్ అయిపోయి ఉంది. మరి ఇది ఎలా జరిగింది, మరి ఈ ట్రిక్స్ ఎలా అప్లై చేయాలి, వీటికి ఎలాంటి ఆప్షన్ వాడాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. అలానే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ రిపోర్ట్ ఇచ్చానండి. ఆల్రెడీ ఈ రిపోర్ట్స్లో నేను ఆప్షన్ మొత్తం డిలీట్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ ఈ రోల్ చేయడం ద్వారా హెడ్డింగ్స్ అనేది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఓకేనా, బాటంలో ఉన్న డేటా కూడా డిస్ప్లే అవ్వట్లేదండి, ఫ్రీజ్ చేయలేదండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఆప్షన్లో వాడదాం. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక సింగిల్ రోని సింగిల్ కాలమ్ని మనం ఫ్రీజ్ చేయాలంటే మనం వాడే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఎక్సెల్లో వ్యూ ట్యాబ్లో మనకి ఫ్రీజ్ ప్యాన్స్, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయండి. ఇక్కడ ఫ్రీజ్ టాప్ రో అండ్ ఫ్రీజ్ ఫస్ట్ కాలం. ఎక్కువ శాతం మనకి రిపోర్ట్లో ఫస్ట్ రోనే ఎక్కువగా ఫ్రీజ్ చేస్తూ ఉంటాం. అంటే రిపోర్ట్స్ అన్ని మెయిన్ హెడ్డింగ్స్ అన్ని రోని బేస్ చేసుకొని మనం రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అందువల్ల నేను ఇక్కడ ఏమంటున్నాను, ఫ్రీజ్ టాప్ రో అన్నా. ఈ రోని సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో అనండి. ఇప్పుడు ఇలా డ్రాగ్ చేయండి. ఇదిగోండి, టాప్ రో వాటికి అంతే ఉంటుంది. ఇంకా డేటా మొత్తం మీరు ఎంత డ్రాగ్ చేసినా ఆటోమేటిక్గా ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ రోస్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మరి అవుతుందా, మరి ఎలా చేయాలి? ఓకేనండి, నేను ఇక్కడ ఈ 2 రోస్ని సెలెక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళిపోయి ఫ్రీజ్ టాప్ రో అన్నా. ఇక్కడ ఏమైంది, ఓన్లీ టాప్ రో వాటికే ఫ్రీజ్ అయిందండి, కానీ మనకి మెయిన్ సబ్ హెడ్డింగ్స్ కదండి. మరి ఈ 2 రోస్ మనకి ఫ్రీజ్ అవ్వాలి. మరి అప్పుడు ఎలా చేస్తాం అంటే, ఇదిగో చూడండి, నేను ఆప్షన్ అనేది డిలీట్ చేసేస్తున్నాను అండ్ ఫ్రీజ్ ప్యాన్స్ అంటున్నాను. మీరేం చేస్తారంటే, ఈ 2 రోస్ ఫ్రీజ్ చేయాలి కాబట్టి ఈ థర్డ్ రోని సెలెక్షన్ చేసి వ్యూ ట్యాబ్లో ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో ఫస్ట్ కాలం, ఈ 2 ఆప్షన్లు కాదండి, డైరెక్ట్గా ఫ్రీజ్ ప్యాన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి డ్రాగ్ చేయండి. ఇదిగోండి, అంటే మీరు ఏ రో అయితే సెలెక్షన్ చేసి ఆ ఆప్షన్ అప్లై చేస్తారో ఆ రో దగ్గర నుంచి డేటా అనేది పైకి వెళ్ళిపోతుంది. అండ్ రిమైనింగ్ టాప్లో ఉన్న రోస్ ఉన్న చూసారా, వాటి బట్టికి ఫ్రీజ్ అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా. అలా కాలమ్స్ అయినా అంతేనండి. ఇదిగో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఈ 2 రోస్ని సెలెక్షన్ చేసి డిలీట్ చేసేసానండి. ఓకే, ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ కాలంలో ఉంది కదా, నేను డైరెక్ట్గా ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఫ్రీజ్ ఫస్ట్ కాలం అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ స్క్రోల్ బారు లెఫ్ట్ టు రైట్ డ్రాగ్ చేయండి. అదిగోండి, ఫస్ట్ కాలం అంతే ఉంటుంది. ఎక్కడో రేర్గా రిపోర్ట్స్లో వర్టికల్గా హెడ్డింగ్స్ ఇచ్చి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. 99% హారిజంటల్గానే ఉంటాయి హెడ్డింగ్స్ అనే రిపోర్ట్స్లో. ఓకేనా, ఈ విధంగా మీరు ఈ వ్యూ ట్యాబ్లో ఫ్రీజ్ ప్యాన్స్లో ఫ్రీజ్ టాప్ రో అండ్ ఫస్ట్ కాలం, సింగిల్ రోని సింగిల్ కాలంని చేయాలంటే ఈ 2 ఆప్షన్లు వాడండి. మల్టిపుల్ రోస్ని వాడాలి అంటే ఈ ఆప్షన్ వాడండి.
ఈ విధంగా ఈ ట్రిక్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే వ్యూయర్స్. ఏంటి సార్ ఓకే, ఇంకో ట్రిక్ ఏది? బాటంలో ఉన్న డేటాని ఎలా ఫ్రీజ్ చేయాలో చెప్పలేదు. ఓకే చూడండి, దీనికి సంబంధించిన రిపోర్ట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి బాటంలో టోటల్ క్వాంటిటీ, గ్రాండ్ టోటల్ ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రీవియస్గా మనం ఏం చేసాం, టాప్లో ఉన్న హెడ్డింగ్స్ని, సబ్ హెడ్డింగ్స్ని ఫ్రీజ్ చేసాం. మరి బాటంలో ఉన్న డేటా ఫ్రీజ్ అవ్వాలంటే నేను ఎప్పుడు డ్రాగ్ చేసినా నాకు బాటంలో ఈ టోటల్ క్వాంటిటీ, గ్రాండ్ టోటల్ అనేది ఎప్పుడు ఫ్రీజ్ అయిపోయి ఉండాలి. బాటంలో ఉన్న డేటా ఫ్రీజ్ అవ్వాలి. అది ఎలా అంటే ఇదిగో చూడండి, నేనేం చేస్తాను అంటే వీటికి డైరెక్ట్గా ఫ్రీజ్ ఆప్షన్స్ కాదండి, స్ప్లిట్ అనే ఆప్షన్. మీరేం చేస్తారంటే ఎప్పుడైతే ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారో, ఈ ఆప్షన్ కూడా మనకి వ్యూ ట్యాబ్లోనే ఉందండి, ఫ్రీజ్ ప్యాన్స్ పక్కనే. దీన్ని ప్రెస్ చేయండి. ఈ షీట్ అనేది 4 షీట్స్గా స్ప్లిట్ అయిపోయిందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వర్టికల్గా ఉన్న లైన్ అనేది కరెక్ట్గా ఈ డబల్ యారో మార్క్ వచ్చింది కదా, దీన్ని ఇలా సెలక్షన్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసేసా టోటల్గా. అండ్ హారిజంటల్ లైన్ని పట్టుకొని మనకి ఈ గ్రాండ్ టోటల్ అనేది ఎక్కడి నుంచి అయితే డిస్ప్లే అవ్వాలో ఎగ్జాక్ట్గా అక్కడ ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇదొక షీటు అండ్ ఇదొక షీటు. ఇప్పుడు దీన్ని సపరేట్గా ఇలా మూవ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని సపరేట్గా ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంతే ఉంచండి. అండ్ బాటంలో అదే షీట్ కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఆ గ్రాండ్ టోటల్ ఉన్న మనకి వాల్యూస్ ఉన్నాయి కదండి, అక్కడ ఎగ్జాక్ట్గా ఇలా డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా మీకు ఆ టోటల్ వాల్యూస్ అనేది ఎంత హైట్లో ఉన్నాయో ఆ విధంగా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు, నార్మల్గా సెట్ చేయండి. ఓకే, ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టాప్లో ఉన్న షీట్ని సెలెక్షన్ చేసి మీకు కావాల్సిన వాల్యూస్ ప్రకారంగా ఇలా డ్రాగ్ చేసుకోండి. అంటే ఈ పై వాల్యూస్ డ్రాగ్ చేస్తున్నారు, కింద టోటల్ వాల్యూస్ అనేది ఎట్ ఎ టైం ఒకేసారి చూసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా స్ప్లిట్ ఆప్షన్ అనేది లార్జ్ డేటా రిపోర్ట్స్ని మనం డ్రాగ్ చేసేటప్పుడు ఆ టోటల్ వాల్యూస్ని ఒకేసారి డిస్ప్లే అవ్వడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.